ఈవినింగ్ పూజకైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. సింపుల్ శారీతో రెడీ అయిపోయినా. ప్రసాదాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసేసిన. ఇంకా ప్రసాదాలు వచ్చేసి పులిహోర ఒకటి, గుగ్గిళ్ళు అండ్ సో ఇది స్పెషల్ స్వీట్ కింద అయితే ఒక ఫ్రూట్ పెట్టేస్తా. కొంచెం ఎవరు తినడానికి వేస్ట్ ఎందుకు ఊరికేనని చెప్పేసి మార్నింగ్ ఆల్రెడీ ఒక అది పేరీల ప్రసాదం అయితే వేసేసిన. ఇంకా ఎవరు ఇష్టపడేలా లేదు అని చెప్పేసి సో మొత్తానికి ఇంకా పూజ స్టార్ట్ చేయబోతున్నాయి. ఇంకా ఈవినింగ్ రొటీన్ పూజ, లక్ష్మీ పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఇదిగోండి, ఈ పూజలో కూడా ఒక స్పెషల్ ఉంది, చెప్తా ఉంటాను నేను, ముందు చెప్తాను మీకు. ఇన్ని ఇయర్స్ కూడా మేము కాపాడుకుంటూ వస్తున్న లక్ష్మీదేవి అన్నమాట. చూపిస్తాను, అది కూడాను చాలా స్పెషల్. మాకు అది వచ్చేసి సెంటిమెంట్ అయిపోయింది. సో అదన్నమాట. ఇప్పుడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తాయి. అండ్ ఇంకా పూజ రూమ్ డీప్ క్లీనింగ్ అయితే మార్నింగ్ చేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, పూజ రూమ్ డీప్ క్లీనింగ్. ఇంకా మండే రోజు పండగ వచ్చింది కాబట్టి మార్నింగ్ టైంలో పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకున్నా. ఇంకా ఈవినింగ్ టైంలో ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఇలా కూర్చున్నాను అన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే ఇలా పీఠం పైన ఫోటో ఫ్రేమ్ పెట్టి కింద కొంచెం బియ్యము, ఇదంతా రొటీన్ ఇక అందరికి తెలిసిందే అనుకోండి. ఇంకా నేను వచ్చేసి ఇంకా కలశం అలా ఏం పెట్టలేదు. ఎందుకంటే ఇంకా కలశమే కొన్నిసార్లు అప్పుడప్పుడు పెడతా ఉంటాము, కొన్నిసార్లు పెట్టాము. అది ఇష్టం కొద్ది. ఇంకా కొందరికి అది వంశపారం అంటే ఆచార వ్యవహారాలు అట్లుంటుంది. బట్ మాకు అలాంటి ఏది లేదు. సో అందుకని నేను కలశం ఏం పెట్టకుండా సింపుల్గా అయితే అమ్మవారి ఫోటోతోని ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకా ఒక సీక్రెట్ ఉందని చెప్పేసి అన్నాను కదండి. సో ఇంతకుముందు చెప్పాను కదా. ఇంకా అదొచ్చేసి నా ముందర కనిపిస్తున్న డబ్బులు ఉన్నాయి చూసారా, అదొచ్చేసి మేము గత 3 ఇయర్స్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న డబ్బులు అన్నమాట. ఏదైనా కానీ ఆ డబ్బుల్ని ఓన్లీ అమ్మవారి లక్ష్మీ పూజలో పెట్టడానికి అలాగే దాచిపెట్టుకున్నాయి అనమాట. అవి 3 ఇయర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అవే పెడుతున్నాం. నా లాస్ట్ వీడియోలో చూసినా కానీ మీకు అవే కనిపిస్తాయి అన్నమాట. అవి కొత్త నోట్లు అని చెప్పేసి ఓన్లీ లక్ష్మీ పూజ దీపావళి అప్పటికి అని చెప్పేసి అప్పుడే మాత్రమే తీస్తాం. మళ్ళీ పూజ అయినాక మళ్ళీ దాచిపెట్టేస్తాం అన్నమాట. ఎంత అవసరం ఉన్నా కానీ ఆ డబ్బులు కొంచెం సెంటిమెంట్గా అలా ఇప్పటికీ ఇది 3rd ఇయర్ అయిపోయింది. ఇంకా అందుకనే అదే ఎక్కువ సీక్రెట్ అయితే ఇదే అనుకోవచ్చు సక్సెస్. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ ఈ డబ్బులు అసలు అవసరాలకు ఎంత ఉన్నా కానీ ఎందుకో ఖర్చు పెట్టకో బుద్ధి కాదు. ఏమో అది సెంటిమెంటల్గా అలా కలిసి వస్తుందా మరేమో నాకు తెలియదు. కానీ ఎంత డబ్బు ఇబ్బంది ఉన్నా కానీ కొన్నిసార్లు అసలు ధైర్యం సరిపోదు ఆ డబ్బులు ఖర్చు పెట్టాలంటే. ఎందుకో ఏమో తెలియదులే. సో దట్ అది మొత్తానికైతే ఇంకా పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను. నాకేంటంటే మా వారు ఈవినింగ్ టైంకి వచ్చి మనం ఇంటి దగ్గరికి వెళ్దామని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యారు. ఇంకా మార్నింగ్ నుంచి చెప్పేసి నేను పూజ ఇంకొంచెం అప్పటికే నేను 5కి స్టార్ట్ చేశాను. 4:30 ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసిన. ఇంకా నేను చీర కట్టుకొని రెడీ అయ్యి లక్కీ తల్లిని రెడీ చేసే వరకు కొంచెం 5 o'clock అయితే పూజ స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇంకా చూస్తుండగానే చీకటి అయిపోతుంది. మనకేమో ఆ లేడీసే అన్ని పనులు చేయాలి, మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మా ఆయన అట్లనే ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో పని, బయట పని, ఇంకా అంతా మళ్ళీ పైగా ఇంటి దగ్గరికి వెళ్దామంటే అదంతా కూడా హడావిడిగా అయిపోయింది మొత్తం షెడ్యూల్ అంతా. ఇంకా నేను మంచిగా కుంకుమార్చన లేదంటే అష్టోత్తరాలు చదువుకొని మంచిగా పూజ చేసుకుందాం అనుకున్నాను. సో ఇంకా అష్టోత్తరాలు అయితే సింపుల్గా కొంచెం హడావిడిగా చదువుకున్న. పూజ కంప్లీట్ చేసేసి ఇంకా గౌరమ్మ వినాయకుడి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సింపుల్గా ప్రసాదాలు ఇవన్నీ పెట్టేసిన తర్వాత అప్పటికే చీకటి అయిపోయింది. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇదిగో దీపాలు అయితే ఇంటి ముందర పెట్టేసి వెళ్దామని చెప్పేసి ఇంకా దీపాలు కూడా రెడీ చేసేసిన. యాక్చువల్గా నేను మంచిగా బ్యాక్ సైడ్ మంచిగా బన్ హెయిర్ స్టైల్ వేసుకొని రెడీ అవుదామని అసలు మస్తు ప్లానింగ్ ఉండే. కాకపోతే అంత హడావిడి అయిపోయింది. చీర కట్టుకోనికే టైం సరిపోలేదు. అంత హడావిడిగా కట్టేసుకున్నాను అన్నమాట. ఏం చేసాం ఇంకా అంతా ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ 2 చోట్ల చేసుకోవాలంటే కొంచెం కష్టమే కదండి. సో అందుకని చెప్పేసి కొంచెం హడావిడిగానే అయిపోయింది. బట్ ఎనీవేస్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మనపై ఉంటాయి. సో ఏం చేద్దాం. సో కొన్నిసార్లు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా నేను దీపాలు పెట్టి ఇట్లా పెట్టిండో లేదో ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు. ధీరజ్ బాబు ఏమో ఇంకా బాక్స్లో పటాకులు అన్నీ తీసేసుకొని ఇంక దాని తర్వాత లక్కీ తల్లినేమో వాళ్ళ నాన్న కిందికి దిగబెడతా ఉన్నారు. లక్కీకి నేను నార్మల్ డ్రెస్ వేసిన, దానిపై నుంచే మళ్ళీ ఇరిటేషన్ అవుతుందేమో అని చెప్పేసి ఆ డ్రెస్ పై నుంచే నేను ఫ్రాక్ అయితే వేసేసిన అనమాట. సో ఇంకా వాళ్ళు కిందికి దిగే వెళ్తే నేను ఇంకా ఇలా సింపుల్గా అయితే ఇక కొంచెం పూజ ఎలా చేసుకున్నా అని చెప్పేసి మీకు వీడియోలో చూపిస్తూ ఉన్నాను. అసలు వీడియో తీసుకునే టైం కూడా ఇవ్వట్లేదు వీళ్ళు. సో అందుకనే ఇంకా సింపుల్గా అయితే ఇలా పూజ
అయితే చేసుకున్నాను ఉన్న దాంట్లో అండి. మనకు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఉన్న దాంట్లో అమ్మవారికి తృప్తితోని ఏదైనా కానీ నిదానంగా చేసి అమ్మవారికి సమర్పిస్తే ఏదైనా అమ్మవారి వరకు చేరుతుందన్నమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇదిగోండి ఇంటి దగ్గరకైతే వచ్చేసినాము. లక్కీ తల్లినైతే మంచి మరి ఓరియో లూసీలయితే పాపం కార్ల నుంచి దిగట్లేదు. వాటికి ఈ పటాకుల సౌండ్ అంటే అస్సలు పడదు. అంత భయము. ఈ 2, 3 రోజులైతే ఆ కుక్కలతోనే మాకు ఫుల్ హెడేక్ అయిపోయింది. ఇంకెందుకంటే అవి ఇంట్లోనే ఉండి ఈ పటాకుల సౌండ్‌కి అస్సలు మామూలుగా భయపడుడు కాదు. అసలు గందరగోళం జరిగింది. ఇంక ఫస్టయితే లక్కీగా నేను కిందికి దించేసి, ఇంక పైనకి వెళ్ళి ఇంక పూజ రూమ్‌లో దీపాలు ముట్టించొద్దామని చెప్పేసి లక్కీగాడినయితే నేను కిందికి దించుతున్నా. ఇంక బయట చీకటిగా ఉంది గదా! అని చెప్పేసి మా ఆయనేమో ఇంక పైన ఇంకో లైటయితే రెడీ చేస్తున్నారనమాట. ఇంక అంతలోపు ఇంక లక్కీతన్ని కింద కూర్చోబెట్టేసి నేను గూడా సింపుల్‌గా ఇలా పూజ చేసుకున్నాను. కూరెడు కుండ ఒకటి కొంచెము ఇంక అలా పూజించుకొని అవంతా అక్కడ లేదు గాబట్టి సింపుల్‌గా అయితే దేవుళ్ళకి ఇలా కుంకుమ అంటే గంధం బొట్లు పెట్టేసి, పూలతోని సింపుల్‌గా ఇలా పూజ అయితే చేసుకున్నా. ఏం చేసాం ఇంకా హడావిడిగా అసలు ప్లానింగ్‌లో దీపావళి అసలు లేనే లేదు. కొత్త ఇంట్లో చేసుకుందామని చెప్పేసి. కాకపోతే ఇంక మా ఆయన అన్నాడు కదా! మా ఆయన నోట్లోకెళ్ళెళ్ళింది గదా! మళ్ళీ ఎందుకు డౌట్‌లే అని చెప్పేసి ఇలా సింపుల్‌గా అయితే పూజ చేసేసుకున్న. దీపాలు పెట్టేసి ఇంకా పూజ రూమ్ అంతా మంచిగా క్లీన్ చేసేసిన. దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసి సింపుల్‌గా అయితే ఇలా దీపం పెట్టేసి ఇంకా దాని తర్వాత మేమైతే ఇక కిందికొచ్చేసినాం అన్నమాట. ఇంకా లక్కీగాడేమో లోపల ఏం కూర్చుంటది. ఇంకా బయట కూర్చుంటే పటాకాలు పెలుస్తా ఉంటే చూస్తది కదా! అని చెప్పేసి మళ్ళీ మా ఆయన మళ్ళీ లక్కీగాడిని తీసుకొచ్చి మళ్ళీ బయట సైడ్‌కు చేరేసి మంచిగా కూర్చోబెడుతున్నామనమాట. కానీ లక్కీగాడు అసలు ఏ ఇబ్బంది పెట్టలేడు. క్రాకర్స్ పట్టుకొని పాపం చేతుల్లో గ్రిప్ ఉండదు కాబట్టి ఇంకా లక్కీ తల్లి ఏది పట్టుకోలేదసలు. ఇంకెందుకో లక్కీగాడిని అలా నేను చేతోని పట్టించినా గానీ అసలు పట్టుకోవట్లేదు. ఇంకా అందుకని సర్లే ఇంకా మళ్ళీ లేనిపోనిది అయితే మీదేమన్నా పడ్డదనుకో అదొక రిస్క్ అందుకని అని చెప్పేసి లక్కీగానికి దూరంగా ఉంచి ఇంకా మా పనులు మేము చేసుకున్నాము. ఇంకా ఈసారైతే ధీరజ్ బాబు ఫుల్ ఖుషి. లాస్ట్ ఇయర్ కొన్ని క్రాకర్స్ ఉండే. ఇంకా ఈ ఇయర్స్ కూడా కొన్ని క్రాకర్స్ ఉంటే అవి ఇవి కలిపేసి వాడికి ఇంకా పెద్ద దీపావళి పండుగ అయిపోయింది ధీరజ్‌కి. ఇంకా దాని తర్వాత ఇంకా ధీరజ్ అయితే ఫుల్లు పేలుతూనే ఉన్నాడు. కొంచెం ఒక్క 2 ఫోటోలన్నా తీయబెట్టా అని చెప్తే ఇంకా బ్రతిమలాడితే గాని అసలు ఫోటోలు తీయడు వాడు. ఇంకా అందుకని చెప్పేసి అంతలోపు ఇంకా నేను మా ఆయన అయితే ఇదిగో క్రాకర్స్ కాలుస్తున్నాం. ఏదో అలా అలా చిన్నగా మనకంటూ క్రాకర్స్ పెద్దగా ఏది ఇంట్రెస్ట్ ఉండదు. 2, 3 కాకరవత్తులు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు అయిపాయే. ఏముంది ఇదే దీపావళి. ఇంకా అంతకు మించిన పెద్ద దీపావళి ఏముంటదో. మా వంతుకి లక్కీ గాని వంతుకి అంతా ధీరజే పేల్చేసిండు. సో, ఫైనల్‌గా అయితే ఇదిగో అలా చిన్నగా లక్కీ గాడు అలా కూర్చొని చూస్తా ఉంది. వాస్తవానికైతే ఇంటి ముందర అవి జీరో బల్బ్స్ లైట్స్ ఏద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా చెప్పాను కదండీ! ఇవంతా దీపావళి పండగ అక్కడికెళ్ళి చేసుకుంటామని ప్లానింగ్ లేదు కాబట్టి అంతా హడావిడిగా అయిపోయింది. బట్ ఎనీవేస్ అండి దీపావళి అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సింపుల్‌గా అయినా కానీ మాకే ఎంత హ్యాపీగా అనిపించిందో ఇలా అక్కడ ఇక్కడ 2 చోట్లలో అటెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. चलो हैप्पी दिवाली ఓ డాడీ అది నువ్వు వేల్చకు ఆడిపోయి వేల్చు డాడీ జాగ్రత్త మమ్మీ డాడీ డేంజర్ బాంబ్ వేలుతుడు డాడీ పారిపో అంటుంది డాడీ ఆడవి వేల్చు డాడీ జరా నాకు మళ్ళా మమ్మీ కొంచెం వెనకకో బ్లాస్ట్ అవ్వచ్చు అది జప్ జప్ అంటుంది సరుకో తుస్ తుస్ एवढी पड़ जाए हमारे साढ़े पर वीडियो लुंगी बाल ना क्यों
పోయిండి ఇట్లా వచ్చిండాడు. లుంగి మీద పడుతుంది పోరా. లెక్కమ్మా లెక్కలు వచ్చినావు లక్కి నువ్వు. క్రాకర్స్ కాల్చావా నువ్వు? ఆ సుతుల బాంబులే గుండె దడదడ అవుతుంది కదమ్మా లెక్కలు. దీపావళి సెలబ్రేషన్ అవుతున్నాయి. లక్కీ ఆడు ఇక్కడ కూర్చున్నాడు ఆరామ్సే. చూసి ఓరిలో కార్లకి వెళ్ళి బయటకు వెళ్ళడం లేదు అసలు. అంతా పిరికి పందులు అయిపోయి కూర్చున్నాయి. రాకెట్. సో పూజ ఇంట్లో అయితే హడావిడి చేపించేసారు మొత్తం. ఈసారి ప్రశాంతంగా చేసుకోవాలి. వాస్తవానికి చెప్పుకోవాలంటే టైం సరిపోవట్లే. 2 ఇల్లు కవర్ చేయాలంటే. ధీరజ్ రాకెట్ బ్లాస్ట్. ఎల్లిగడ్డ బాంబు. అది ఏం బాంబురా? ఉల్లిగడ్డనా ఎల్లిగడ్డనా? ఐషు సోన్ వచ్చేసిర్రు. ఐషు హ్యాపీ దీపావళి. సోను హ్యాపీ దీపావళి. మమ్మీ రాలేదారా? ఎటు పోయిందిరా? అయిపోయింది దీపావళి అయిపోయింది. వేగో పూజ. ఓకే లక్కీ పూజ కూడా అయిపోయింది. మమ్మీ ఎందుకు రాలేదురా? అవునా మమ్మీ ఎందుకు ఇప్పుడు షాప్లో ఇషు మీది అయిపోయినాయా? అసలు కొన్ని వెలిసిర్రా లేదా? ఎర్లీగానే బ్లాస్ట్ అయిపోయిందిరా ఇది. పెట్టు కదరా ఏమైందిరా? తిప్పుర్రి. అయిపోయి ఆయన ఇంకా మేము పటాకులు పేలుస్తుండగానే మా మరిది అండ్ 2 పిల్లలు అయితే వచ్చారన్నమాట. ఇంకేముంది ఇంకా అందరం కూడా అలా మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. వాస్తవానికైతే ఇంకా అసలు ఈ లోకల్ ఇల్లు ఉంటే అసలు మస్తు పొగ ఉంటుండే. బట్ ఇక్కడ అంతా బయట ఊరవతలకి వెళ్ళి పేల్చుకొచ్చినాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు పొల్యూషన్ ఏది లేనట్టే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఉంటే మొత్తం ఊపిరాడకుండా అవుతుండే పొగకి. బట్ అవుట్ సైడ్ కాబట్టి మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అసలు ఎలాంటి పొల్యూషన్ లేకుండా అసలు గాలి అంతా హ్యాపీగా అనిపించిందో అసలు. ఇంకా మళ్ళీ మేము ఇవన్నీ పూజ అక్కడంతా కార్యక్రమాలు చేసుకునే వచ్చేవరకు ఇంకా ఇక్కడ మేము ఉండే ఇంటి దగ్గర ఆల్రెడీ అందరు గుడ్ నైట్ అయిపోయారు అప్పటికే. ఎందుకంటే మేము వచ్చేవరకు 11 అయిపోయిందన్నమాట. ఇంకా అది మొత్తానికైతే పిల్లలతోనే అలా కొన్ని క్రాకర్స్ పట్టుకొని ఇలా కొంచెం అయితే ఇంకా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్నీ తీసుకున్నాము. फटाका मार रहे थे. ये प्रेम आया थे. अब आता थे मार दे ना आवा कदा नहीं. कैसे चलवा? ये मेरा అంటే అయినా
అండ్ ఇంకా ఫైనల్‌గా క్రాకర్స్ అన్నీ ఇంకా మొత్తానికి బాక్స్ తీసుకెళ్ళిన బాక్స్ ఓవరాల్‌గా ఖాళీ అయిన తర్వాతనే ఇంటికొచ్చిండు. పెద్దగా పొల్యూషన్ అంత ఏం చేయలేదు మేము. 4, 5 చుచ్చుబుడ్లు, భూచక్రాలు, అదే పూల బాణం అంటారు కదా! ఇంకా అవి ధీరజ్ ఒక 2, 3 ఏదో సుత్తిల బాంబు లాస్ట్ ఇయర్ ఉండే. ఈ ఇయర్ ఏం కొనియలేదు. అదొక 2 పేల్చిండనమాట. ఇంకా అలాగలా కొంచెం సింపుల్‌గా అయితే మొత్తానికి మేము, మా మరిది వాళ్ళు, పిల్లలు అందరూ కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేసాము ఉన్న దాంట్లో అయితే. సో, బట్ ఎనీవేస్ ఏదైనా కానీ మన వాళ్ళతో ఏ పండగ చేసుకున్నా, మన అనుకున్న వాళ్ళతోని ఏదైనా కానీ హ్యాపీగానే ఉంటుంది. తృప్తిగానే ఉంటుంది. ఎక్కడున్నా కూడా హ్యాపీగానే ఉంటామన్నమాట. ఇక లక్కీ తల్లిని తీసుకోకపోతే మాకది అసలు వెల్తీ అన్నమాట. అసలు అది ఫెస్టివల్ అన్న ముచ్చటనే ఉండదు. ఇంక అందుకనే ఎలాగైనా ఇక నైట్ అయినా కానీ లక్కీని తీసుకొనైతే ఇంకా ఇక్కడికొచ్చేసినాము. ఇంకా ఇక్కడంతా సెలబ్రేషన్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత మా సున్ని వాళ్ళ ఇంటికైతే వచ్చేసినామన్నమాట. దారిలోనే ఇంటి దగ్గరనే ఇంకా వచ్చేస్తుంటే దారిలోనే అక్క రండి అని చెప్పేసి అన్నది. ఆయన మా మరిది కూడా పిలిచిండన్నమాట. మేము ఇంటికి వెళ్ళే వరకి వాళ్ళు లేరు. సో, పక్కన ఇంకో సెలబ్రేషన్ ఉందంటే ఇంక అక్కడికి వెళ్ళారన్నమాట. ఇంకా ఆలోపు నేను పిక్స్ తీసుకుంటా ఉంటే వాళ్ళు ఇంక అప్పుడే వచ్చిర్రు. బట్ ఎనీవేస్ ఇంకా అలా మొత్తం అందరినీ కలుసుకుంటూ ఎవరింట్లో పండగ సెలబ్రేషన్ ఎలా ఉన్నాయనుకొని మొత్తానికి చూసేసుకొని ఇక మొత్తం 1 బై 1 అందరినీ పలకరించుకుంటూ అయితే అలా దీపావళి సెలబ్రేషన్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా సున్ని కూడా సూపర్‌గా డెకరేషన్ చేసింది. తోరణాలు అయితేనే గాని, పూజ రూమ్ అయితే ఇంట్లో డెకరేషన్, బయట డెకరేషన్ చాలా బాగా చేసిందనమాట సింపుల్‌గా. సో, నేను ఇంకా మా ఇంట్లో కూడా నేను పెద్దగా ఇలా డెకరేషన్ ఏం చేయలేదు. ఎందుకంటే నా పూజనే హడావిడి అయింది. ఇంత డెకరేషన్ చేద్దామని ప్లానింగ్ ఉండింది. అసలు చాలా అనుకున్నా కానీ కొన్ని సార్లు మనం అనుకున్నవి ఏవి నెరవేరవు కదా! దాని తర్వాత మా ఇంకో మరిది వాళ్ళ ఇంటికైతే అక్కడికి వచ్చేసినామన్నమాట. అందరినీ కలిసి వెళ్దామని చెప్పేసి అలాగా. ఇక్కడ కూడా మా మరిది వాళ్ళు చూసారా ఇలా అమ్మవారిని డెకరేషన్ చేసి దీపాలైతే పెట్టిర్రు సింపుల్‌గా. చాలా బాగుంది ఇక్కడ కూడాను. అండ్ ఇక్కడ, అక్కడ అన్ని చోట్ల అమ్మవారి దర్శనం చేసుకున్నాం మేమైతే. దాని తర్వాత ఇంకా మా ఇంటికి కూడా ఇంకా వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత ఇంకా మా భాషలో మేము హారతులు ఎలా ఇచ్చుకుంటామో మీకు చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా అయితే ఆడబిడ్డ ఇవ్వాలి హారతి, లక్కీ గాడు ఇవ్వాలి కానీ లక్కీ గాని సిచ్యువేషన్ అందరికి తెలుసు కదా! లక్కీ గాని వంతుకైతే నేను ఇంకా హారతులు ఇస్తున్నాను. చాలా వరకైతే మార్నింగ్ హారతులు ఇచ్చుకుంటారు కదా! బట్ మా ఇంట్లో అంటే మా భాషలో అయితే మేమైతే ఈవినింగ్ టైంలోనే హారతి ఇచ్చుకుంటామన్నమాట. సో, బట్ చిన్నగా నాకొచ్చిన పాట వినిపిస్తాను. నాకు పెద్దగా ఏది రాదు కానీ ఇక్కడ ధీరజ్ ఎన్నిసార్లు పిలిచినా కానీ అస్సలు రావట్లేదు వాళ్ళు. ఇక అందుకనే ఫుల్ కొసేపు డిస్కషన్ అయిందన్నమాట. చెయ్యి అయితే ఇట్లా దురద అవుతుంది అని చెప్పేసి మా ఆయన కూడా అంటుండు. సో, అది అసలు చెప్తే వినడు వాడు. కొన్ని సార్లు వాడు చెప్పిందే నడవాలి. అట్లుంటది వాడితోటి. టీవీ లేదంటే ఫోను మనం చెప్పేది ఏది వినడు. కొన్ని సార్లు అయితే కోపం ఫుల్ బీపీ రైజ్ అవుతుంది కానీ ఏం చేస్తాం, కంట్రోల్ చేసుకోక తప్పదు కదా. వసే దడేరి కోటి దవాళి బాపుతోన మేరా వసే దడేరి లక్కీ వంతుకు నేను వాడుతున్నాను. వసే దడేరి కోటి దవాళి బాపుతోన మేరా వసే దడేరి కోటి దవాళి బాపుతోన మేరా. పైసలే జేబులో వసే దడేరి కోటి దవాళి భాయితోన మేరా వసే దడేరి కోటి దవాళి భాయితోన మేరా. పైన వసే దడేరి కోటి దవాళి భాయితోన మేరా. పైసలే ఫైనల్‌గా దీపావళి సెలబ్రేషన్ మా దీపావళి సెలబ్రేషన్ ఇక్కడ అది అక్కడ ఉంటుంది బ్లూటూత్. సో, ఇక్కడతోనే మా దీపావళి సెలబ్రేషన్ ఎండ్. ఫుల్ బిజీ షెడ్యూల్ అయిపోయింది ఇవాళ. లక్కీ అయితే అంత నేను అలసిపోయినా, వీళ్ళు ఎవరు అలసిపోలేదు, నేను అలసిపోయినా. అరే మొత్తం షేక్ అవుతుంది కదా, జర రాగు కదరా. వీడు అస్సలు ఆగాడు ధీరజ్ గాంతోనే అస్సలు. నేను ఇక్కడ వీడియో చేస్తా అంటే వాడు తిండేదో కదిలిస్తా ఉన్నాడు అంతే వాడు. సో, ఫైనల్గా ఇది ఇప్పుడైతే ఇంకా తినాలి. పొద్దున్న నుంచి ఏమి తినలేదు, ఇంకా తినాలి.
అండ్ చూసారు కదా మన పాట అట్లుంటుంది మరి ఏదో ఉన్న దాంట్లో పాడుకోవాలి కాబట్టి పాడాము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకొని ఒక దీపం పెట్టుకున్నాను. నిజం చెప్పనా అండి, నేను మార్నింగ్ టైంలోనే అంటే ముందు రోజు నైటే పూలు గొచ్చేటప్పుడే ఇవన్నీ పూలు కూడా ఇలా విడిచిపెట్టుకున్నాను. ఎందుకంటే డెకరేషన్ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి 2 కవర్లు ఇన్ని పూలు అన్నీ వేస్ట్ అయినాయి అన్నమాట. అంత హడావిడి అయిపోయింది, అందుకని చెప్పేసి పూలు కూడా వేస్ట్ అయిపోయినాయి. ఎనీవేస్ ఇంత పని చేశాను కదా, కనీసం ఒక ఫోటో అన్న దిగుదామని చెప్పేసి సింపుల్గా అయితే ఇలా డెకరేషన్ చేసి ఒక దీపం అయితే పెట్టుకున్నాను. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అన్నమాట. ఏదో గుర్తుగా అలాగా సాటిస్ఫాక్షన్ కోసం తప్పితే ఇంకేమీ లేదు. ఇంకా అప్పటికే ఇంకా ధీరజ్, లక్కీ అందరూ కూడా తినేసి పడుకున్నారు. 11:30 ఆ టైం అయిపోయింది, 12 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేను కూడా కొంచెం తిన్నాను, మార్నింగ్ నుంచి తినలేదు, కొంచెం ఫాస్టింగే ఉన్నా కాబట్టి ఇంకా తినేసిన తర్వాత ఇలా కొన్ని పిక్స్ ఇలా కొంచెం అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఫ్యామిలీ గ్రూప్ ఫొటోస్ ఇంకా అలా అన్నీ తీసుకున్నాము. ఇంకా నా పూజ కొంచెం మళ్ళీ వచ్చినాక నేను కొంచెం ఇంకా అమ్మవారి దగ్గర అయితే కూర్చొని మంచి ఒక అర్ధగంట సేపు అష్టోత్తరాలు అన్నీ చదువుకున్నాను. చదువుకొని మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చుకొని దాని తర్వాత ఇంకా అంత కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత తిని మంచిగా మళ్ళీ పూల దగ్గరతో సింపుల్గా అలా ఫ్లవర్ డెకరేషన్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. బట్ ఉన్న దాంట్లో అయితే పూజ అయితే చాలా బాగా అనిపించింది. దీపావళి కూడా కొంచెం ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం హ్యాపీగా అనిపించింది. వాస్తవానికైతే కొత్త ఇంట్లో పూజ చేసుకుంటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చేసుకున్నాను. మొదటి పండుగ చేసుకున్నాము. సో ఏదైనా హ్యాపీగా అనిపించింది. మొత్తానికి దీపావళి రోజు మా ఇద్దరు చెల్లెలు అందరినీ మొత్తం కలిసి వచ్చినానమాట. మొత్తం ఊపేసినాం సింపుల్గా. ఇలా మా డెకరేషన్, మా పువ్వులు, మా పూజ విధానం అన్నీ కూడా చాలా చాలా మెమొరీగా అనిపించింది. అండ్ కొంచెం వీడియో అయితే లెంతీగానే అనిపిస్తుంది, బట్ ఏం చేద్దాం, దీపావళి కదండి, గుర్తుండిపోవాలి కదా. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు ఎలా అనిపించింది, మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి.